పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో తెలంగాణలో నవంబర్లో గ్రూప్ 3 అదేవిధంగా డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు అతి త్వరలో అనేక ఎగ్జామినేషన్స్ అనేవి ఒక క్లారిటీ అనేది అయితే వచ్చేది ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఆస్పిరెంట్స్ నాకు పర్సనల్గా ఫోన్ చేశారు, మెసేజ్లు చేశారు. సో జనవరి టు సెప్టెంబర్ కాంప్రిహెన్సివ్గా రౌండప్స్ కావాలి అని చెప్పి, సో ఈ నేపథ్యంలోనే దసరా సందర్భంగా ఈ క్లాసెస్ను మీకు S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ సెషన్లో మనం కాంటినెంట్ వైజ్గా కంట్రీస్, సో జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏం జరిగింది, సో అత్యంత సమగ్రంగా S&S పబ్లికేషన్స్ మీకు అందిస్తుంది. తర్వాత సెషన్లో ఆర్గనైజేషన్స్, జాతీయ రాష్ట్రాల వారీగా, సో మనకు దీపావళి లోపు కూడా అందరికీ ఈ టాపిక్స్ అన్నీ అందేలా చూస్తాం. సో కాబట్టి ఎగ్జామినేషన్కి మరింత కాన్ఫిడెంట్గా మీరు కరెంట్ అఫైర్స్ని అటెంప్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏషియన్ కాంటినెంట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. జపాన్ దేశం. సో జపాన్ దేశం మనకు చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో ఫస్ట్ వచ్చేసి మనకు టోక్యో నగరంలో, జపాన్ రాజధాని టోక్యో నగరంలో మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించినారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. రైట్, లాస్ట్ ఇయర్ అంటే 2023లో హిరోషిమాలో మహాత్మా గాంధీ గారి ప్రతిమను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఇక్కడేమో టోక్యోలో జయశంకర్. సో క్వాడ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళిన సందర్భంగా టోక్యోలో మహాత్మా గాంధీ గారి ప్రతిమను ఆవిష్కరించినారు. రైట్, ఆ విధంగా మనకు ఇది వార్తల్లో ఉన్నది. సో రెండవది వచ్చేసి మినామి తొరిషిమా ఐలాండ్, జపాన్ దేశంలో టోక్యోకు సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది. సో ఇక్కడ పెద్ద ఎత్తున మనకు మినరల్స్ అంటే ఖనిజాలు, పెద్ద ఎత్తున మనకు ఖనిజాలు అనేవి లభించినాయి. ఈ విధంగా మనకు ఈ మినామి తొరిషిమా ఐలాండ్ ఎక్కడుందని అడుగుతాడు. సో ఈ విధంగా ఎక్కడైనా ఖనిజాలు కానీ ఏమి కానీ లభించినా ఎగ్జామినేషన్లో బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. గతంలో మనం చూస్తే లిథియం అనేది భారతదేశంలో కర్ణాటకలో, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో లభించింది. వెనీడియం పంజాబ్లో రోపర్ అనే ప్రాంతంలో కనిపించింది. అదేవిధంగా మనకు వెనీడియం అనేది గుజరాత్లో అనుకుంటా, గుజరాత్లో వెనీడియం. అదేవిధంగా పంజాబ్లో రోపర్ ప్రాంతంలో టెంటోలియం లభించింది. గోల్డ్ ఏమో ఆంధ్రప్రదేశ్లో లభించింది. సో ఈ విధంగా మనకు మినరల్స్ అనగానే ఈ పాయింట్స్ అన్ని గుర్తుకు రావాలి. అదేవిధంగా మంగోలియా దేశంతో కోకింగ్ కోల్ మినరల్స్ను భారతదేశంతో కలిసి పంచుకోవడానికి మనకు అమ్మడానికి వాళ్ళు అంగీకరించినారు, ఒక ఒప్పందం కుదిరింది. అదేవిధంగా అర్జెంటీనా దేశంలో లిథియం రిజర్వ్ను తవ్వడానికి భారత్తో ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియాలో బంగారం తవ్వడానికి ఒక ఒప్పందం కుదిరింది. జాంబియాలో కాపర్ వెలికితీతకు ఒక బృందాన్ని పంపినారు, ఇంకా అగ్రిమెంట్ కుదరలా. సో ఈ విధంగా మినరల్స్ అన్న టాపిక్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. నెక్స్ట్, మరి జపాన్ దేశం నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్, రుణ వడ్డీ రేట్లను ఉపసంహరించుకున్నది. 2016లో రుణ వడ్డీ రేట్లను ప్రవేశపెట్టింది. 2024లో రుణ వడ్డీ రేట్లను ఉపసంహరించుకుంది. రుణ వడ్డీ రేట్ అంటే బ్యాంకులో డబ్బులు దాచుకుంటే మనకు వడ్డీ ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రము బ్యాంకులో డబ్బు దాచుకుంటే దానిపైన కట్ చేస్తారనమాట కొంత పర్సెంటేజ్. ఎందుకనంటే బ్యాంకులో ఇలాంటి నిబంధన విధిస్తే బ్యాంకులో ఎవరు డబ్బులు దాచుకోరు, వస్తు సేవలను కొంటారు. వస్తు సేవలను కొనడం వల్ల మార్కెట్లో డిమాండ్ అనేది ఏర్పడుతుంది, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా జపాన్ దేశం, ఇక్కడ పాయింట్ లేదు కానీ చెప్తున్నాను, జపాన్ దేశము టెక్నికల్ రిసెషన్లోకి వెళ్ళిపోయింది, సాంకేతిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. సాంకేతిక మాంద్యం అంటే వరుసగా 2 త్రైమాసికాలు, 2 క్వార్టర్స్. ఈ ఏ దేశమైనా వరుసగా 2 త్రైమాసికాలలో నెగిటివ్ గ్రోత్ రేట్, రుణ వృద్ధి రేట్ నమోదు చేస్తే దాన్ని సాంకేతిక మాంద్యము అంటారు. రైట్, అయితే ఈ విధంగా జపాన్ వెళ్ళడం వల్ల అది తన పూర్వపు స్థానాన్ని కోల్పోయింది. 3వ స్థానం, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయింది. ఆ ప్లేస్లో జర్మనీ వచ్చి కూర్చున్నది. శ్రీలంక దేశం కూడా 40 సంవత్సరాలుగా లేని ప్రతిద్రవ్యోల్బణాన్ని, డిఫ్లేషన్ని ఎదుర్కొంటా ఉంది. సో జపాన్కి సంబంధించిన వచ్చినప్పుడు శ్రీలంక దగ్గర గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్లిమ్
స్లిమ్గా ఉండడం అంటే స్లిమ్ కాదు, స్మార్ట్ ల్యాండింగ్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అని చెప్పి జపాన్ దేశం చేపట్టిన ప్రయోగం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు కానీ విజయవంతమైంది. 5వ దేశం ఈ ప్రపంచంలో చంద్రుడిపైకి మిషన్ను పంపిన 5వ దేశం అన్నమాట. సో అమెరికా, రష్యా, చైనా, భారతదేశాలు ఇప్పటికే ఈ ఘనతను దక్కించుకున్నాయి. సో స్లిమ్ ఎవరిది అని అంటే జపాన్ దేశానికి సంబంధించింది. అండ్ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 6G డివైస్ను ప్రయోగించిన దేశం ఏది అని అంటే జపాన్ దేశము 6G డివైస్ను. సో 5G డివైసే పూర్తి స్థాయిలో ప్రపంచంలోకి ఇంకా పెనట్రేట్ కాలేదు, చొచ్చుకుపోలేదు. కానీ ఆల్రెడీ జపాన్లో 6G డివైస్ అనేది ప్రయోగించినారు. అండ్ లూపెక్స్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో లూపెక్స్ను భారతదేశము, జపాన్లు కలిసి ప్రయోగించనున్నాయి. ముఖ్యంగా చంద్రుడి ధృవాల వద్ద నీటి జాడను కనుగొనేందుకు ఉద్దేశించిన ప్రయోగం. సో భారతదేశపు జాతీయ అంతరిక్ష కమిషన్ కూడా ఈ ప్రయోగానికి తన అనుమతి ఇచ్చేసింది ఇప్పటికే. సో చంద్రయాన్ 4 తర్వాత దీన్ని చేపట్టనున్నారు. లుపెక్స్ అనేది ఏ 2 దేశాలు కలిసి చేపడుతున్నాయంటే భారతదేశము, జపాన్ దేశం అమెరికాతో కలిసి వుడెన్ శాటిలైట్ అనమాట, కర్రతో తయారు చేసే శాటిలైట్ దాన్ని ప్రయోగించనున్నది. నెక్స్ట్ షిగేరు ఇషిబా జపాన్ దేశానికి నూతన ప్రధానమంత్రి. ఫుమియో కిషిదా ఉండినారు ఇప్పటి వరకు. అయితే అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన ప్రభుత్వం పైన ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్లేస్లో ఎవరు వచ్చారంటే మనకు షిగేరు ఇషిబా. రైట్. సో ఇది మనకు జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు జపాన్ దేశము ఇన్ని ముఖ్యమైన అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. రైట్. నెక్స్ట్ మలేషియా. మరి మలేషియా దేశపు ప్రధానమంత్రి ఇబ్రహీం భారతదేశాన్ని సందర్శించినారు. ఈ సందర్భంగా 2 ఒప్పందాలు కుదిరినాయి. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నమాట. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అనేది 2 దేశాల మధ్య కుదిరినాయి. సో ఈ విధంగా మలేషియా దేశం కూడా మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్. మరి థాయిలాండ్లో మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్ అంటే వివాహ సమానత్వ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించినారు. మరి ఆగ్నేయ ఆసియాలో ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే థాయిలాండ్ దేశము. రైట్. ఆగ్నేయ ఆసియాలో. అయితే ఆగ్నేయ ఆసియాలో ఇది మ్యారేజ్ ఈక్వాలిటీ అని అంటే మనకు సమలింగం, రైట్. సో స్వలింగం అనమాట. స్వలింగ వివాహాలకు అనుమతించడం ఇది. సో రైట్. స్వలింగ వివాహాలను అనుమతించిన ఆసియా మొట్టమొదటి దేశం తైవాన్ అయితే రిజిస్ట్రేషన్ అనుమతించిన మొట్టమొదటి దేశం నేపాల్. రిజిస్ట్రేషన్ అనుమతించిన తొలి దేశం నేపాల్. అండ్ ఆగ్నేయ ఆసియాలో అయితే మనకు ఈ థాయిలాండ్ దేశం అన్నమాట. సో అదేవిధంగా థాయిలాండ్ దేశపు కొత్త ప్రధాని షినావత్రా. సో ఈమెకు ముందున్న మనకు ఎవరైతే సారథిగా ఉండినారో వారి అనైతికత అంటే థాయిలాండ్ కోర్టు శ్రద్ధా తవిసిన్ అయితే 2008లో ఒక అవినీతికి పాల్పడిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో ఈయన పదవిలో ఉండే అర్హతను కోల్పోయినారని చెప్పి ఆయనను తొలగించినారు. వారి ప్లేస్లో షిన్మతారా అనే ఒక మహిళ వచ్చింది. సో ఈ బాధ్యతను చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళ అన్నమాట ఆ దేశంలో. ఈ విధంగా థాయిలాండ్ దేశం మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ మంగోలియా. సో ఆల్రెడీ చెప్పినాను కోకింగ్ కోల్, క్రిటికల్ మినరల్స్. సో కోకింగ్ కోల్ అని అంటే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంటాం. కోల్, నాన్ కోకింగ్ కోల్ ఇది తెలుగులో అట్లాగే వాడతారు. అదేవిధంగా అరుదైన ఖనిజాలుగా చెప్పుకోవచ్చు. వాటిని భారతదేశం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది అని అంటే మంగోలియా నుంచి. వీటి ఎగుమతికి సంబంధించి భారత్కు మంగోలియాకు మధ్య ఒప్పందం కుదిరింది. సో మంగోలియా దేశం పార్లమెంట్లో గతంలో భారత ప్రధానమంత్రి ప్రసంగించినారు. సో మంగోలియా పార్లమెంట్లో మాట్లాడిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఫిజీ పార్లమెంట్లో మాట్లాడిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ. రైట్. నెక్స్ట్ నేపాల్ దేశం. మరి నేపాల్ దేశము 100 కరెన్సీ నోట్ పైన కొన్ని భౌగోళిక ప్రాంతాలను ముద్రించాలని నిర్ణయించింది. లింపియాదోరా, కాలాపాని, లిపులేక్. సో లింపియాదోరా, లిపులేక్, అదేవిధంగా కాలాపాని. కాలాపాని ఈ 3 ప్రాంతాలను ముద్రిస్తూ కరెన్సీని విడుదల చేయాలని నిర్ణయించింది. దీని పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కారణం ఏంటి అని అంటే ఇవి భారత్కు చెందిన ప్రాంతాలు. సరిహద్దు విషయంలో ఈ 3 ప్రాంతాలకు సంబంధించి భారత్కు నేపాల్కు వివాదం అనేది ఉంది. రైట్. సో ఇది ఒకటి. నెక్స్ట్ మరి నేపాల్ ప్రధానిగా ఉన్న ప్రచండ. సో ఆయన
ఆ దేశ పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయినారు. సో ఈ నేపథ్యంలో ఆయన తొలగిపోయినారు. ఆయన ప్లేస్లో కేపీ శర్మ ఓలీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశ్వాస పరీక్షలో నెగ్గారు కాబట్టి ఈయన ప్రధానిగా కొనసాగుతారు. అదేవిధంగా నేపాల్ దేశం కోసం మునాల్ అనే ఒక శాటిలైట్ను భారత్ ప్రయోగించనున్నది. అదేవిధంగా మారిషస్ దేశం కోసం పృథ్వీ అనే శాటిలైట్ను ప్రయోగించనుంది. ఈ రెండు ఎప్పుడు వచ్చినా ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి కంపల్సరీగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1986లో మనకు మారిషస్ దేశంలో భారత్ శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. అండ్ అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఆసియా ఖండంలో 2వ హెల్త్ సిటీ, నేపాల్ దేశంలో మొదటి హెల్త్ సిటీ. నేపాల్ దేశంలో మొదటి హెల్త్ సిటీని ధులీఖేల్ అని చెప్పి ప్రకటించింది. రైట్. సో అంటే ఇక్కడ ఉండే ప్రజలు రెగ్యులర్గా మంచి ఆరోగ్యంగా ఉండాలన్నమాట. ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా వైద్య సౌకర్యాలు, వైద్యులు బాగా అందుబాటులో ఉంటాయని చెప్పడం. మరి ఏసియాలో ఇది 2వ నగరం. మొదటి నగరం ఏది అంటే పూణేలోని బండా అనే ప్రాంతం అన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన మొట్టమొదటి హెల్త్ సిటీ ఆసియాలో. 2వ హెల్త్ సిటీ ఇది. రైట్. సో నేపాల్లో మాత్రం మొదటి హెల్త్ సిటీ అవుతుంది. తైవాన్. సో తైవాన్ ఎన్నికల్లో విలియం లాయ్ విక్టరీ, ఆయన విజయం సాధించిన విలియం లాయ్ అయిన పేరు. సో ఈయన తైవాన్ ఒక సార్వభౌమ దేశంగా ఉండాలి అని కోరుకుంటున్న వ్యక్తి అన్నమాట. సో ఇతని గెలుపు అనేది ఏమని చూడొచ్చు, తైవాన్ ప్రజలు చైనాలో కలవాలనుకోవట్లేదు, స్వతంత్రంగానే ఉండాలని అనుకుంటున్నారు. అందుకే ఈయనకి ఓటు అనేది దక్కింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశము తైవాన్ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారము సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలు మనం వెళ్ళి తైవాన్లో అమ్ముకోవచ్చు, తైవాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు అనమాట. మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందం కుదిరింది అంటే తైవాన్ దేశంతో ఒప్పందం అనేది కుదిరింది. నెక్స్ట్ దక్షిణ కొరియా. హయోడోల్ అనే ఒక సోషల్ రోబోట్, ప్రపంచంలోనే మొట్టమొదటి సోషల్ రోబోట్. వృద్ధులు అదేవిధంగా డెమెన్షియా అనే వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు సహాయం చేసే ఒక రోబోట్గా మనం చెప్పుకోవచ్చు. హయోడోల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఆఫ్ డాగ్ మీట్. సో కుక్క మాంసాన్ని వాణిజ్యం చేయాలని నిషేధించాలని నిర్ణయించిన దేశం ఏదంటే సౌత్ కొరియా. అదేవిధంగా గాడిద చర్మాన్ని ట్రేడ్ని నిషేధించిన ఖండం ఏది అంటే ఆఫ్రికా ఖండము. సో ఇది వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. ట్రేడ్ ఆఫ్ డాగ్ మీట్ను బ్యాన్ చేసింది. అదేవిధంగా ఈ దేశంలో ఒక రోబోట్ సూసైడ్ చేసుకున్నది, పని ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని శాస్త్రజ్ఞులు దాదాపు సంవత్సరం తర్వాత నిర్ధారించారు. లాస్ట్ ఇయరే ఈ సంఘటన జరిగింది. సో కారణం ఏంటి అని అంటే మున్సిపాలిటీ పని ఎట్లుంటుందో తెలుసు మనకు. ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో కాగితాలు మార్చుకోవడం అన్నది ఎక్కువగా వర్క్ ప్రెషర్ అయిందని చెప్పి అది తన బాడీ పార్ట్స్ను తొలగించుకోవడము, అక్కడి నుంచి దూకడం చూస్తే ప్రాబబ్లీ ఇది సూసైడ్ లాంటిది అని చెప్పి చెప్పింది. సో కృత్రిమ మేధకు ఇది ఒక సవాల్ లాంటిదిగా మనం చెప్పుకోవచ్చు. సో మనం ఈ సెషన్ అంతా కొంచెం స్పీడ్గానే వెళ్తాను మీరు సహకరించాలి. ఎందుకంటే మొత్తం అన్ని దేశాలను మనం అతి తక్కువ టైంలో కవరేజ్ ఇస్తూ ఉన్నాం కాబట్టి దాదాపుగా 9 నెలల కరెంట్ అఫైర్స్ ఇవి. రైట్. సో కాబట్టి కొంచెం స్పీడ్ అయినా కూడా మీరు మళ్ళీ స్పీడ్ అయింది అట్లా కామెంట్స్ కొట్టొద్దు. మీరు మీ యూట్యూబ్లో ఫాస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆ పద్ధతిలో చేయండి. నెక్స్ట్ సింగపూర్. ప్రశాంతిరామ్. భారత సంతతికి చెందిన ప్రశాంతిరామ్ అనే మహిళకు సింగపూర్ దేశంలో అత్యున్నతమైన లిటరేచర్ అవార్డ్, సాహిత్యపైన అవార్డు వచ్చింది. 9 యార్డ్ శారీస్ అనే బుక్ రాసినందుకు గాను ఈ మహిళకు ఈ అవార్డు అనేది దక్కింది. అండ్ అదేవిధంగా సింగపూర్ దేశంలో ఇన్వెస్ట్ ఇండియా అనే ఒక కొత్త కార్యాలయాన్ని భారత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించినారు. ఏ దేశంలో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయం ప్రారంభించారని అడుగుతాడు. సింగపూర్లో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి భూటాన్. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యున్నతమైన అవార్డు, భూటాన్ రాజు ఇచ్చే అత్యున్నత అవార్డు దక్కింది. ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అని చెప్పి. రైట్. భూటాన్ రాజు ఇచ్చే అవార్డు ఇది. భూటాన్ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం వేరు, రాజు వేరు. రాజు రాజ్యాధినేత మాత్రమే, సర్వాధికారాలు పార్లమెంట్ ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. సో అయితే భూటాన్ రాజు నుంచి ఈ అవార్డును పొందిన మొట్టమొదటి భూటాన్ ఏతరవాసి ఎవరంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్యారో స్టేట్మెంట్, పులులకు సంబంధించింది ఇది. సో పులులు సంరక్షించుకోవడం కోసం ఇప్పటికీ ఉన్న నగదుకు అదనంగా $1 మిలియన్ సమీకరించుకోవాలి అని చెప్పి భూటాన్ దేశంలో ప్యారో అనే ప్రాంతంలో కూర్చొని
ఈ పులులు ఎక్కువగా ఉండే దాదాపు 13 దేశాలు, ఇండియా, శ్రీలంక, చైనా, అదేవిధంగా మనకు మయన్మార్, రష్యా, ఈ విధంగా 13 దేశాలు ఉన్నాయన్నమాట. పులుల సంఖ్య బాగా ఉన్నాయి. అన్నీ కలిసి ఇక్కడ ప్రకటన చేశారు. దీని లక్ష్యం ఏంటి? పులుల సంరక్షణకు $1 మిలియన్ అదనంగా సమీకరించుకోవాలి. దీనికి ప్రపంచ బ్యాంక్ కూడా సహాయం చేస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన ప్రపంచ పులుల రోజుగా నిర్వహిస్తూ ఉంటాం. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ త్వరలో మధ్యప్రదేశ్లో రానున్నది. నోరాదేహి ప్లస్ దుర్గావతిని విలీనం చేయడం ద్వారా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అతిపెద్దదిగా ఉన్నది. అదేవిధంగా మనకు మచ్చల పులికి సంబంధించిన టైగర్ రిజర్వ్ ప్రపంచంలోని తొలిసారిగా ఒరిస్సాలో రానున్నది. సో పారో స్టేట్మెంట్ అన్నప్పుడల్లా ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వియత్నాం. సో వియత్నాంకి అధ్యక్షుడిగా టులామ్, ఓకే, ఈయన కొత్త అధ్యక్షుడు. అదేవిధంగా మరి లోథల్, సో సింధు నాగరికతకు సంబంధించిన నగరం ఇది ఒక తీర నగరం, భోగావా నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరంలో మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్, మ్యారిటైమ్ కాదు, మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మించడం కోసం భారతదేశానికి వియత్నాంకి మధ్య ఒప్పందం కుదిరింది. గతంలో ఇదే తరహా ఒప్పందం మనకు పోర్చుగల్ దేశంతో కుదిరింది. ఇదే పోర్చుగల్ దేశం చెందిన ఆంటోనియో గుటెరస్ ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఆయన 2వ విడత కొనసాగుతూ ఉన్నారు. ఈయన తమ దేశంలోకి రాకూడదని చెప్పి తీర్మానం చేసిన దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్ ఏజెన్సీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించే దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. ఓకే, మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను లోతలు నిర్మించబోతున్నారు. ఈ లోతల్ అన్నది ఒక పోర్ట్ సిటీ అన్నమాట. అయితే దీనిపైన చాలామంది చరిత్రకారులు నిర్ధారించలేదు. అయితే ఇటీవలి పరిశోధనలు దీన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితత్వంగా నిర్ధారించినాయి. నెక్స్ట్, యాగి అనే ఒక తుఫాను ఏ దేశాన్ని బాగా అతలాకుతలం చేసింది అంటే వియత్నాం దేశాన్ని. దీనికి ఈ పేరు పెట్టింది జపాన్. ఓకే, జపాన్ భాషలో దీని అర్థం వచ్చేసి ఫిష్ అన్నమాట. ఫిష్ కౌ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇది వియత్నాం దేశానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక. మరి శ్రీలంకలో నేషనల్ పీపుల్స్ పవర్కు చెందిన అనుర కుమార దిశానాయకే ఆ దేశానికి అధ్యక్షుడైనారు. మరి ప్రధానమంత్రిగా ఒక మహిళ వచ్చినారు, హరిణి అమరసూర్య అనే మహిళ ప్రధానిగా చేపట్టారు. ఈ ప్రపంచంలో ఒక మహిళ ప్రధాని అయిన మొట్టమొదటిసారిగా ఏ దేశంలో అంటే శ్రీలంక దేశంలోనే. ఎప్పుడు 60వ దశకంలో మహిళ ప్రధానమంత్రి అయినారు. మీకు తెలిస్తే ఆ మహిళ ఎవరో ఒకసారి యూట్యూబ్ వేదికగా తెలియచేయండి. భారతదేశంలో మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక మహిళ ప్రధాని అయినారు. సో వారు ఇందిరాగాంధీ. నెక్స్ట్, శ్రీలంకలో గడిచిన 40 సంవత్సరాలలో లేనంత స్థాయిలో ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడింది. ప్రతిద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గిపోవడం. ద్రవ్యోల్బణం కంటే డేంజర్ సిచ్యువేషన్ ఇది, రైట్? సో ప్రతిద్రవ్యోల్బణం. సో జపాన్, శ్రీలంక కలిపి చదువుకోవాలి. జపాన్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేటు, అదేవిధంగా జపాన్ దేశం టెక్నికల్ రిసెషన్, సాంకేతిక మాంద్యము, అండ్ శ్రీలంక దేశము డిఫ్లేషన్. అండ్ నెక్స్ట్, ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ను శ్రీలంకలోని క్యాండీలో ఓపెన్ చేసింది. ఈ క్యాండీ అనేది రాచరిక వ్యవస్థ ఉన్నంత వరకు కూడా చిట్ట చివరి రాజధాని అన్నమాట, రైట్? నెక్స్ట్, మయన్మార్ దేశం. మరి ఈ ప్రపంచంలో భారతదేశం 2 పోర్ట్లను నిర్వహిస్తూ ఉన్నది. అది ఇరాన్లోని చాబర్ పోర్ట్ అయితే మరొకటి మయన్మార్లోని సిట్వే పోర్ట్. సిట్వే పోర్టు భారత నిర్వహణలో ఉన్నది. దీనికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అదేవిధంగా మయన్మార్కు భారతదేశానికి మధ్య 16 కిలోమీటర్ల అటు 16 కిలోమీటర్ల ఇటు గిరిజనులు అనుమతించేవాళ్ళు. అయితే భారతదేశము దీన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. అంతేకాదు, మయన్మార్ భారత్ సరిహద్దు గుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో 31,000తో ఫెన్సింగ్ కట్టాలని చెప్పి కూడా నిర్ణయించింది. 31,000 కోట్లతోటి. సో ఇక్కడ ఫెన్సింగ్కు ఎంత కేటాయించిందంటే 31,000 crores కేటాయించింది. అదేవిధంగా మనకు మయన్మార్ దేశంలో మిలిటరీ సర్వీస్ను కంపల్సరీ చేస్తూ చట్టం చేశారు. అయితే మిలిటరీ సర్వీస్ను కంపల్సరీ చేస్తూ చట్టం చేసిన దేశం మరొకటి కూడా ఉన్నది యూరోప్లో, అది క్రొయేషియా. అదేవిధంగా జైల్లో ఉండే వాళ్లకు స్వచ్ఛందంగా మిలిటరీలో చేరే అవకాశం కల్పించిన దేశం ఏదంటే ఉక్రెయిన్. సో కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనగానే ఈ 3 దేశాలు గుర్తుకు రావాల్సి ఉంటుంది. సో ఆసియాలో మయన్మార్, యూరోప్లో క్రొయేషియా, యూరోప్లో ఉక్రెయిన్ మాత్రం జైల్లోని ఖైదీలు. అది కూడా తీవ్ర నేరాలు చేసిన వాళ్ళు కాకుండా చిన్న ప్రెట్టి క్రైమ్స్లో ఉండేవాళ్ళు స్వచ్ఛంద పద్ధతిలో జాయిన్ కావాలి. ఇక్కడ కంపల్సరీ, క్రొయేషియాలో కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి చైనా మాగ్లేవ్ ట్రైన్ని ప్రవేశపెట్టింది. 623 km/h అన్నమాట. సో క్రొయేషియా, రైట్? మాగ్లేవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అని అర్థము. అంటే సో కాస్త రైలు పట్టాలు ఈ విధంగా ఉంటే రైలు పట్టాలు కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైలు పట్టాల నుంచి కాస్త పైకి వచ్చేసి
వేగంగా ప్రయాణిస్తుంది, గాల్లో ప్రయాణిస్తుంది అనమాట. మ్యాగ్నెటిక్ లెవిటేషన్, విద్యుదయస్కాంత శక్తితో పనిచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉండే మ్యాగ్లెవ్ ట్రైన్ని ఏ దేశంలో ప్రవేశపెట్టారంటే చైనా దేశంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా న్యూక్లియర్ బ్యాటరీ, రైట్. సో ఈ ప్రపంచంలో 50 సంవత్సరాల పాటు ఛార్జింగ్ ఉండేలా న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన ప్రైవేట్ సంస్థ బెటావోల్ట్ తయారు చేసింది. అదేవిధంగా చాంగే 6 చంద్రుడి ఆవల వైపున ఏముందో కనుక్కోవడం కోసం ప్రపంచంలో ప్రయోగం చేపట్టిన తొలి దేశం ఏదంటే చైనా. అంటే మనం ఆవల వైపు అంటే చంద్రుడికి ఒకవైపే మనకు కనపడుతుంది, ఎప్పుడు అటువైపు ఎవరు చూడలేదు భూమిపైన, ఒకవైపే కనపడుతుంది. అవతల వైపు ఏముందో చూడడం కోసం చేపట్టే ప్రయోగం. అదేవిధంగా లడాక్ సమీపంలో ఉండే సాక్షిగామ్ వ్యాలీ, సాక్షిగామ్ లోయ, ఈ లోయలో కొన్ని నిర్మాణాలు చేపట్టిందని చెప్పి భారతదేశం ఆరోపణ చేసింది, సాక్ష్యాలను కూడా నిరూపించింది శాటిలైట్ పిక్చర్స్ తోటి. నెక్స్ట్ మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ను ఏ దేశంలో ప్రారంభించారంటే చైనా దేశంలో. కార్బన్ ఫైబర్ హై స్పీడ్ అని అంటే మనకు ఇప్పుడు ఎక్కే రైలు కోచ్లు ఇనుముతో ఐరన్తో తయారు చేసేది, దాన్ని కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. చాలా వేగంగా వెళ్తాయి, ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి, పర్యావరణానికి అనుకూలమైనవి. అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్యూయల్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో ప్రవేశపెట్టారంటే చైనా దేశంలో ప్రవేశపెట్టారు. డ్యూయల్ టవర్ సోలార్ థర్మల్ ప్లాంట్ అని అంటే ఇది సౌర ఫలకాలు అనుకోండి, వీటిపైన సౌరశక్తి పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఇంకొక సౌర ఫలకం ఉంటుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండింటి మూలంగా మనకు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రపంచం మొట్టమొదటి దేశం ఏదంటే చైనా. నెక్స్ట్ అదేవిధంగా ఇది గాన్సు ప్రొవిన్స్ను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దేశము. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ఒప్పందం ఉన్నది. ఏంటి ఈ ఒప్పందం అని అంటే ఎక్కడైతే ఉద్యోగం చేసే చోట హింస కానీ అదేవిధంగా వేధింపులు కానీ ఉండరాదు. అగ్రిమెంట్ అగైనెస్ట్ ద కన్వెన్షన్ అగైనెస్ట్ ద వయలెన్స్ అండ్ వయలెన్స్ అన్నమాట అండ్ హెరాస్మెంట్, వైలెన్స్ అండ్ హెరాస్మెంట్ ఉండకూడదు. సో దీనిపైన సంతకం చేసిన ఆసియా ఖండపు మొదటి దేశం, ప్రపంచంలో 38వ దేశం ఏది అని అంటే ఫిలిప్పీన్స్ దేశం. అదేవిధంగా బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్కి అమ్మాలని చెప్పి భారత్ నిర్ణయించింది. 2 years బ్యాకే జరిగిన సంఘటన, బట్ ఇప్పుడు డెలివరీ స్టార్ట్ అయిందనమాట. భారతదేశం రష్యా కలిసి బ్రహ్మోస్ను డెవలప్ చేస్తున్నాయి. ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్ను శివతాను పిళ్ళైకి చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఇండోనేషియా C6 ఎనర్జీ అనే పేరుతోటి ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద సీవీడ్ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. ప్రపంచంలో అతిపెద్దది, మొదటిది కాదు. సో భారతదేశంలో మొట్టమొదటి సీవీడ్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా భారత్ ఇండోనేషియాల మధ్య దౌత్య సంబంధాలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో వేడుకలను కూడా ప్రారంభించినారు. నెక్స్ట్ ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన గుహ, అందులో పెయింటింగ్ ఆర్ట్ అనమాట ఎక్కడ గుర్తించారు ఇటీవలంటే ఇండోనేషియాలో. ప్రపంచంలో అతి పురాతన క్యాలెండర్ ఎక్కడ గుర్తించారంటే తుర్కీ దేశంలో. ఇది వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓల్డెస్ట్ ఫోర్టిఫికేషన్ అంటే కోటగోడ నిర్మించడం అనేది సైబీరియా ప్రాంతంలో రష్యాలో గుర్తించారు. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్. భారతదేశానికి చెందిన నుమాలీగర్ రిఫైనరీ మొట్టమొదటిసారిగా ఏ విదేశంలో తన శాఖను తన సర్వీస్ను ప్రారంభించిందంటే బంగ్లాదేశ్లో. అదేవిధంగా మేఘాలయకు చెందిన కాశీగారో జయంతియా కొండల మధ్య ఉండే ఒక గొప్ప గిరిజన వీరుడు, బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాట పటిమను ప్రదర్శించిన వాడు తిరాత్ సింగ్. ఈయన విగ్రహాన్ని ఢాకాలో ప్రతిష్ఠించినారు. అయితే ఇటీవల జరిగిన రిజర్వేషన్ల ఉద్యమం తర్వాత ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం నుంచి నిష్క్రమించిన తర్వాత అక్కడ భారత్కు సంబంధించిన అనేక విలువైన సంపద పైన దాడులు జరిగినాయి. అందులో వీరి విగ్రహం కూడా కాస్త కొల్లాప్స్ అయింది. అదేవిధంగా మరి షేక్ హసీనా రిజర్వేషన్లు అంటే ఆ దేశంలో దేశ లిబరేషన్ కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లకు 30% రిజర్వేషన్ ఉన్నది. అయితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువత ఉద్యమించింది. అయితే కోర్టు సూచన మేరకు 5% తగ్గించినారు. ఆ తర్వాత అనవసరంగా ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యాఖ్య చేశారు. సో దేశం కోసం ప్రాణార్పించిన వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పిన నేపథ్యంలో మరోసారి యువత పెద్ద ఎత్తున చెలరేగడంతో సైన్యం సూచన మేరకు ఆమె దేశాన్ని విడిచి వెళ్ళారు. సో ఈ విధంగా మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ అవార్డును పొందినవారు. మైక్రో ఫైనాన్స్ సృష్టికర్త. మైక్రో ఫైనాన్స్ అన్నది సూక్ష్మ రుణాలకు సంబంధించింది. ఈ ఏడాది ఇది ఏర్పాటై భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వ్యవస్థ. ఈ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినారు. రైట్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్గా
షేక్ హసీనా కూతురు సైమా వాజిద్ ఉన్నారు. ప్రాబబ్లీ వాళ్ళ ఇంట్లో వీరు ఆశ్రయం పొందుతున్నారన్నది తెలుస్తూ ఉన్నది. బట్ ఓకే, క్లారిటీ ఎక్కడ లేదు. నెక్స్ట్ పాకిస్తాన్ దేశం. ఇప్పటిదాకా మనం చూసినవి భారతదేశానికి తూర్పున ఉన్న దేశాలు, లేదా ఈశాన్యంలో ఉన్న దేశాలు, లేదా నైరుతి కాదు ఆగ్నేయంలో ఉన్న దేశాలు. మరి ఇప్పుడు భారతదేశానికి వెస్టున ఉన్న దేశాలు. సో పాకిస్తాన్, మరి సింధు జలాలకు సంబంధించి భారతదేశం పాకిస్తాన్కు నోటీస్ ఇచ్చింది. మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, కలిసి ఉందాంరా, మాట్లాడుకుందాం రా అని చెప్పింది. కానీ పాకిస్తాన్ దేశం తిరస్కరించింది. దీంతో భారత్ తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టనున్నది. చట్టబద్ధంగా ఆ అగ్రిమెంట్ ప్రకారము తనకు వచ్చే వాటాను వినియోగించుకోబోతున్నది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం భారత్ నోటీస్ ఇచ్చిందంటే, ఆర్టికల్ అంటే ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 12 క్లాస్ 3 ప్రకారము మనకు నోటీస్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి షహబాజ్ షరీఫ్ ఆ దేశానికి కొత్తగా ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించినారు. మరి ఆయన క్యాబినెట్లో రమేష్ సింగ్ అరోరా మంత్రిగా ఉన్నారు. పాకిస్తాన్లో మంత్రి పదవి చేపట్టిన తొలి సిక్కు మతానికి చెందినవాడు. అదేవిధంగా ఆసిఫ్ అలీ జర్దారీ ఆ దేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినారు. అండ్ అదేవిధంగా పాకిస్తాన్లో యోగా అధికారికంగా ప్రవేశించింది. ఇప్పటి వరకు యోగాను అక్కడ అధికారికంగా నిర్వహించలేదు. ఇప్పుడు ఉద్యోగులకు యోగాని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా యోగాను వినియోగించుకొని టూరిజంను డెవలప్ చేసుకోవాలనుకుంటున్న దేశం ఏదంటే ఓపెన్. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా నిర్వహిస్తారు. అండ్ అదేవిధంగా మొట్టమొదటిసారిగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఏదంటున్నాము, పాక్ ఆక్రమిత కాశ్మీర్, అది మన దేశం కాదు అని పాకిస్తాన్ తొలిసారి అంగీకరించింది. ఎందుకంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చాలామంది పౌరుల హక్కులు ఉల్లంఘన గురవుతున్నాయని చెప్పి కోర్టుకు వెళ్తే, సో కోర్టు ప్రశ్నించింది, ఎందుకు అక్కడ మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారంటే అసలు మన దేశం కానే కాదు, మన దేశం కాని దాంట్లో హక్కుల ఉల్లంఘన మనం ఎట్లా పాల్పడతామని చెప్పింది. అదేవిధంగా 99లో నాటి ప్రధానమంత్రి వాజ్పేయి పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందం, అంటే వాజ్పేయి కుదిరింది కాదు, భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందాన్ని వైలేట్ చేయడం వల్లే కార్గిల్ యుద్ధం వచ్చింది. ఈ ఒప్పందాన్ని వైలేట్ చేసింది పాకిస్తాన్ అని చెప్పి తొలిసారిగా పాకిస్తాన్ ప్రధాని స్వయంగా అంగీకరించినారు. అదేవిధంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దేశము ఆజ్మా-ఇ-ఇస్తెఖామ్ అనే ఒక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి చొరబాట్లు రాకుండా అక్రమంగా వచ్చిన వాళ్ళని వెనక్కు పంపించేందుకు ఉద్దేశించింది. రైట్. అండ్ నెక్స్ట్ ఇరాన్. మరి భారతదేశం ఇరాన్లు చాబర్ పోర్టుకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 10 సంవత్సరాల పాటు భారతదేశం చాబర్ పోర్టు నిర్వహించనున్నది. మయన్మార్లో సిట్వే పోర్టు నిర్వహించనున్నది. అదేవిధంగా ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదంలో చనిపోయినారు. వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ అబ్దుల్లా హైన్ ఆయన కూడా చనిపోయినారు దురదృష్టవశాత్తు. మరి ఎవరు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యారంటే మసౌద్ పెజెష్కియాన్. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మరి అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇరాన్ ప్రభావితం చేస్తుంది. సో స్టోమ్ 2035 అనే ప్రాజెక్టును చేపట్టింది. చాట్ జీపీటీని ఉపయోగించి ఈ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తూ ఉంది అని చెప్పి ఇరాన్ అమెరికా సంబంధించిన కొన్ని సంస్థలు ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ ఆరోపణలు చేసినాయి. అదేవిధంగా ఇరాన్లో మొట్టమొదటిసారిగా ఒక స్పోక్స్ పర్సన్గా ఒక మహిళ నియామకమయ్యారు. ఫతేమే అనే ఈ మహిళ నియామకమయ్యారు. సో అంటే మహిళలకు పెద్దగా అక్కడ బాధ్యతలు హక్కులు అనేవి ఇవ్వరు. అలాంటిది ఈ దేశంలో కూడా ఇచ్చినారు మనకు. ఓకే, ఎప్పుడైతే మనము స్పోక్స్ పర్సన్ అంటామో మనకు మరొకరు గుర్తుకు రావాలి. ఎవరు అని అంటే ఉక్రెయిన్ దేశం ఒక రోబోతో పనిచేసే కార్యదర్శిని ఏర్పాటు చేశారు, విక్టోరియా షీ అని చెప్పి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సౌదీ అరేబియా 3D మసీదును సౌదీ అరేబియా ప్రవేశపెట్టింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇది 3D మసీద్ అన్నమాట. 3D టెంపుల్ తెలంగాణలో వచ్చింది, ఇండియాలో తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో వచ్చింది. అదేవిధంగా మనకు 3D పోస్ట్ ఆఫీస్ బెంగళూరులో వచ్చింది. 3D హౌస్ తమిళనాడులో వచ్చింది. 3D బిల్డింగ్ అమేజ్ 28 పేరుతో కేరళలో వచ్చింది. 3Dతో తయారైన ఫెర్రీ, ఓకే, అబ్రా అంటారు దాన్ని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చింది. 3D అనగానే గుర్తుకు రావాలి. నెక్స్ట్ కజకస్తాన్. మరి ఒల్జాస్ బెక్టేనోవ్ ఈయన కజకస్తాన్కు మొట్టమొదటి ప్రెసిడెంట్. అదేవిధంగా మరి కజకస్తాన్లో ఉండే భారతదేశ విద్యార్థులపైన దాడులు జరిగినాయి. కేవలం భారతే కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ 14,000 మంది విద్యార్థులు దాదాపుగా అక్కడ చదువుకుంటున్నారు. అయితే స్థానికంగా ఉండే మహిళలను కాస్త వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఈ దాడి జరిగింది. రైట్. నెక్స్ట్ సిరియాకు కొత్త ప్రధానిగా గాజీ జలాలి అపాయింట్ అయినారు. ఓకే, అల్ బషర్ ఆ దేశానికి అధ్యక్షుడు అండ్ ఈయనని అపాయింట్ చేశాడు. నెక్స్ట్ జోర్దాన్ ప్రైమ్ మినిస్టర్గా ఇప్పటిదాకా బిషర్ కసన్వాహే రాజీనామా చేసినారు. అండ్ అదేవిధంగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుష్ఠురహిత దేశంగా, లెప్రోసీ రహిత దేశంగా అవతరించింది ఏది అని అంటే జోర్డాన్ దేశమే.
అదేవిధంగా భారతదేశం ఈ కుష్టు లేకుండా చేయడం కోసం 1983లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది అండ్ 2004లో విజయం సాధించింది. కొంతమేర 10,000 ప్రతి 10,000 మందికి ఒక్కరికి మాత్రమే పరిమితం చేయగలిగింది. భారతదేశం ఇటీవలి కాలంలో ట్రకోమా ఫ్రీ అయింది. సో ఇది ఆసియాలో 19 దేశాలు ఆల్రెడీ అయినాయి. ఓకే, ఈ గంతను భారత్ కూడా దక్కించుకున్నది, ట్రకోమా ఫ్రీ. నెక్స్ట్ తజికిస్తాన్. ఓకే, తజికిస్తాన్ దేశం హిజాబ్ను నిషేధిస్తూ చర్య తీసుకున్నది. అండ్ నెక్స్ట్ అర్మేనియా. సో రష్యా నేతృత్వంలో CSTO ఉంటుంది. CSTO అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒక దేశంపై జరిగే దాడి అన్ని దేశాలపై జరిగే దాడిగా భావిస్తూ ఉండే ఒక వ్యవస్థ. మరి ఇందులోంచి అర్మేనియా వెళ్ళిపోయింది. అజర్బైజాన్తో ఆ దేశానికి ఇబ్బంది ఉన్నది. సో ఓకే, ఈ CSTO ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒనుగుడే ప్రయోజనం ఏమీ లేదని చెప్పి ఆరోపణ చేస్తూ వెళ్ళిపోయింది. అదేవిధంగా భారతదేశం నుంచి ఆయుధాలను అతి ఎక్కువగా కొంటున్న విదేశం ఏది అంటే అర్మేనియా దేశం. బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రైట్. భారతదేశం ఎక్కువ ఎవరి దగ్గర నుంచి కొంటుందంటే రష్యా నుంచి. భారతదేశం ఎక్కువగా భారత్ నుంచి ఎక్కువ ఎవడు కొంటున్నాడంటే అర్మేనియా. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మరి ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించిన దేశం ఏదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అదేవిధంగా ఎయిర్ ట్యాక్సీ, రైట్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రభుత్వాల ఫోరం, గవర్నెన్స్ ఫోరం సమావేశం జరిగింది. ఇందులో ఎయిర్ ట్యాక్సీ నమూనాను ప్రదర్శించినారు. అదేవిధంగా UAEలో మొట్టమొదటిసారిగా భారతదేశం కార్మికుల కోసం ఒక బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. సో భారత కార్మికుల కోసం బీమా పథకాన్ని మొట్టమొదటి ఎక్కడ ప్రవేశపెట్టారు అని అంటే UAEలో. అదేవిధంగా అల్లు అర్జున్, ఓకే, మేడమ్ టుస్సాడ్స్ సంబంధించిన మైనపు మ్యూజియంలో, వ్యాక్స్ మ్యూజియంలో మరి భారత్ చెందిన ఏ నటుడి విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారంటే అల్లు అర్జున్. సో ఓకే, అండ్ నెక్స్ట్ బ్లూ రెసిడెన్సీ వీసా. పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో అలాంటి కృషి చేసే వాళ్ళందరికీ బ్లూ రెసిడెన్సీ వీసా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించిన దేశం ఏదంటే UAE. అదేవిధంగా ఆర్తారా 24 అనే పేరుతోటి భారతదేశానికి చెందిన కళలను, సామాజిక ప్రదర్శనను నిర్వహించింది ఏ దేశంలో అనంటే UAEలో. అదేవిధంగా జార్జ్ మాథ్యూ రోడ్ అన్నమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈయన ఒక డాక్టర్, భారత్ చెందినవారు. ఈ డాక్టర్గా ఎంతో మందికి పేదలకు వైద్య సేవలు అందించినారు. ఆయన గుర్తుగా ఒక వీధి ఆయన పేరు పెట్టారు. అదేవిధంగా వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా. సో 3Dతో తయారైన ఎలక్ట్రిక్ అబ్రా అంటే నౌక అని అర్థం. ఏ దేశంలో ప్రవేశపెట్టారు అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. అదేవిధంగా భారత్ UAEలు పౌర సహకారం కోసం ఓకే, న్యూక్లియర్ కోఆపరేషన్, అణు సహకార ఒప్పందం పైన సంతకం చేశాయి. ఓకే, బాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాక్. యాంటీ LGBT లెజిస్లేషన్ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, LGBTలకు వ్యతిరేకంగా చట్టం చేసిన ఓకే పశ్చిమాసియా దేశం ఏదంటే ఇరాక్. అదేవిధంగా పాలస్తీనాకు ప్రధానమంత్రిగా మహమ్మద్ ముస్తాఫా నియామకమయ్యారు. ఇజ్రాయిల్, మరి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజీస్, పాలస్తీనియా శరణార్థుల కోసం ఏర్పాటైన సంస్థ. జోర్డాన్లోని అమ్మన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే దీన్ని ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అండ్ ఖతార్ దేశం, భారత్కు చెందిన 8 మంది నావికాదళ ఆఫీసర్లను అక్కడ ఉరిశిక్ష విధించినారు. అయితే భారతదేశం ఒత్తిడి తేవడంతో యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. మరింత ఒత్తిడి తేవడంతో విడుదల చేశారు అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం ఆసియా ఖండంలోని దేశాలన్నింటినీ కూడా చూసినాము. నెక్స్ట్ చూస్తే మనకు ఆఫ్రికా ఖండం. సో ఇంతకుముందు చెప్పిన డాగ్ స్కిన్ ట్రేడ్ను బ్యాన్ చేసింది. అదేవిధంగా యాండాబీ డిక్లరేషన్, మలేరియా రోగాన్ని పూర్తి స్థాయిగా నియంత్రించాలి అన్న ఉద్దేశంతో ఆఫ్రికా ఖండం ప్రకటించింది ఏంటంటే యాండో డిక్లరేషన్. అండ్ 11 దేశాలు దీనిపైన స్పాట్లో సంతకం చేసినాయి. నెక్స్ట్ కెన్యాలోని నైరోబీలో ఎగ్జిమ్ బ్యాంకుకు సంబంధించిన శాఖను ఏర్పాటు చేసింది. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్ శాఖ ఎక్కడ ఉంది అంటే కెన్యాలోని నైరోబీలో. సో ఆఫ్రికా ఖండంతో వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో ఈ బ్యాంకును ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఎంపాక్స్ మూలంగా ఏ ఖండంలో ఎమర్జెన్సీ విధించారు మొదట అంటే ఆఫ్రికా ఖండంలో. తర్వాత WHO కూడా ప్రకటించింది. ఆర్గనైజేషన్స్ రౌండప్ కూడా అందిస్తాను త్వరలో, అప్పుడు నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది దసరా ధమాకా లాంటిది, దీపావళి ధమాకా లోపు అన్నీ కూడా అందిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా రానున్న 7 సంవత్సరాలలో $200 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర ఓకే రైట్ వాణిజ్యం పెంపొందించుకోవాలని చెప్పి భారత్ ఆఫ్రికాలు నిర్ణయించినాయి. భారత్ ఆఫ్రికాల వాణిజ్య శాఖ మంత్రులు సమావేశమైనారనమాట. పీయూష్ గోయల్ భారత్ తరఫున వెళ్ళారు. మరి రెండు ప్రాంతాల మధ్య అంటే భారత్ అటువైపు ఆఫ్రికా
రానున్న 7 సంవత్సరాల్లో వ్యాపారం $200 బిలియన్ చేరాలి. రైట్, రష్యాతో కూడా ఈ తరహా ఒప్పందం కుదిరింది కాబట్టి 2 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బోట్స్వానా, ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ మనకి ఇటీవల ఏ దేశంలో గుర్తించారంటే బోట్స్వానాలో గుర్తించారు. ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ ఎక్కడ గుర్తించారంటే సౌత్ ఆఫ్రికాలో 1905లో భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం అది, అప్పుడు గుర్తించినారు. నెక్స్ట్ సౌత్ సుడాన్, కలరా తీవ్ర స్థాయిలో విజృంభించింది. అతి తక్కువ కాలంలో 316 మంది చనిపోయినారని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది, కేవలం ఒకే ఒక దేశంలో. కాబట్టి ఏమని చెప్పింది, కలరా అవుట్బ్రేక్ ఎట్లా వస్తుంది క్వశ్చన్ అంటే కలరా అవుట్బ్రేక్ ఆఫ్రికాలోని ఏ దేశంలో కనిపించింది అంటాడు, సౌత్ సుడాన్లో. నెక్స్ట్ కాంగో, ఫెలిక్స్ షికేడి ఈయన ప్రెసిడెంట్ అయినారు. అదేవిధంగా ఆ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రి అయినారు. ఆ మహిళ పేరు సుమిన్వా తులూకా. రైట్, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, మరి మే 10వ తేదీ నాటికి దక్షిణాఫ్రికాలో వివక్ష అనేది అంతమై 30 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 30 ఇయర్స్ ఆఫ్ అపార్థైడ్ పాలసీ ఎండ్ అయింది మే 10వ తేదీ నాటికి. నెక్స్ట్ ఆ దేశానికి అధ్యక్షుడిగా మరోసారి రామాఫోజా ఎంపికైనారు. అదేవిధంగా నెల్సన్ మండేలా అవార్డును ఆ దేశం ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంది. ఈసారి భారత్కు చెందిన వినోద్ గంటారాకు ఇచ్చింది. అదేవిధంగా రైజోటో ప్రాజెక్ట్, అక్కడ రైనోస్ ఉంటాయి అంటే ఖడ్గమృగాలకు కొమ్ములు ఉంటాయి కదా, సో ఆ కొమ్ములకు ఆన్ అంటాం, ఐవరీ అని కూడా అంటారు, డిమాండ్ బాగా. సో వాటిని చంపి వీటిని చంపేసి వాటిని తీసుకొని తింటారు. సో అలా తినకుండా ఉండడం కోసం న్యూక్లియర్ మెటీరియల్ని ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు వాటికి, అవి తింటే వాళ్ళు చనిపోతారనమాట. మరి వీటికి ఏం హాని జరగదంటే వీటికి ఏమి హాని జరగదు. ఈ విధంగా మనకు రైనోలను కాపాడడం కోసం ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే రైజోటో ప్రాజెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ఏ దేశము పర్యావరణ పరిరక్షణకు కఠినమైన చట్టాన్ని తీసుకొని వచ్చింది అని అంటే సౌత్ ఆఫ్రికా తీసుకొని వచ్చింది. సో ప్రతి సంస్థ కూడా నిర్దేశిత లక్ష్యాలు పెట్టింది, ఇంతకు మించి కార్బన్ ఉద్గారాలు మీ దగ్గర ఉండరాదని చెప్పి నిర్దేశించింది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా TTOA స్కీమ్ను ప్రవేశపెట్టింది అని అంటే ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్ అని అంటాం, ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్. సో భారత్ చైనా నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన పథకంగా మనం దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఐవరీ కోస్ట్, యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో చేరిన ఆఫ్రికా దేశం ఏది ఇటీవల అంటే ఐవరీ కోస్ట్. యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ అంటే జల ఒప్పందం 1992లో రియోలో తర్వాత కుదిరింది. ఒక నది ఇంకొక దేశం, ఒక మోర్ దెన్ వన్ కంట్రీ ట్రాన్స్ బౌండరీ రివర్ అయితే సో ఎంత పట్ట పంచుకోవాలి అన్న లక్ష్యంతో ఏర్పాటైన ఒప్పందం ఇది. ఇందులో ఐవరీ కోస్ట్ చేరింది. రువాండా, మరి పౌల్ కగామే ఆ దేశానికి 4వ అధ్యక్షుడైనారు. చాడ్, సో మరి ఓకే NDT అంటే నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అయిన గాంబియన్స్ని లేకుండా చేసిన దేశం ఏది అని అంటే మనకు చాడ్ దేశము. అదేవిధంగా ప్రపంచంలో 51వ దేశంగా చెప్పుకోవచ్చు. అండ్ NTD డే, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ డే జనవరి 30న నిర్వహిస్తాం. నెక్స్ట్ టాంజానియా, లేక్ విక్టోరియా సరస్సును కాపాడుకోవడం కోసం భారత్కు చెందిన ఏ సంస్థతో టాంజానియాకు ఒప్పందం కుదిరిందంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. అదేవిధంగా దివ్యాంగు అయిన ఉదయ్ కుమార్ ఆయన నేతృత్వంలో మనకు ఆగస్టు 15వ తేదీ నాడు సో భారత్కు చెందిన చాలామంది టాంజానియాలో ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన మౌంటైన్ అయిన కిలిమంజారోను అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించినారు. నెక్స్ట్ కెమెరూన్, మస్కిరోక్స్, ఆ దేశంలో చిన్నపిల్లలకు మలేరియా రాకుండా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే కెమెరూన్ దేశం. అదేవిధంగా నగోయా ప్రోటోకాల్ పైన సంతకం చేసింది. సో జన్యు వైవిధ్యాన్ని ఇతర దేశాలతో షేర్ చేసుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందమే నగోయా ప్రోటోకాల్. నెక్స్ట్ జిబౌటి, జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్, మలేరియాను కట్టడి చేయడం కోసం జన్యుపరంగా మార్పు చేసిన దోమలను ప్రవేశపెట్టిన దేశం ఏది అని అంటే జిబౌటి దేశము. డి సైలెంట్ ఉంది, జిబౌటి అని పిలవాలి. రైట్. సో మారిషస్ దేశము, ఎయిర్ స్ట్రిప్. సో మారిషస్లోని అగాలెగా అనే దీవిలో అగాలెగా అనే ఒక ఐలాండ్లో ఎయిర్ స్ట్రిప్ను ఒక పడవను భారతదేశం ప్రారంభించింది. అదేవిధంగా అంతరిక్ష సహకారానికి భారత్ మారిషస్లో అంగీకరించినాయి. పృథ్వీ అనే శాటిలైట్ను వాళ్ళ కోసం ప్రయోగించినాం. నేపాల్ చెప్పిన మునాల్ అని చెప్పి, నేపాల్తో కలిసి మునాల్, మారిషస్తో కలిసి పృథ్వీ. అదేవిధంగా మారిషస్ లోని యూనివర్సిటీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అత్యున్నత పౌర పురస్కారం అందించింది. అదేవిధంగా అంతరించిపోయాయనుకుంటున్న బ్లూ వీల్స్
ఒకే ప్రదేశంలో 60 కనిపించినాయి. సో ఈ విధంగా ఒకే ప్రదేశంలో 60 కనిపించడం అన్నది ఒక గొప్ప విషయం. ఎంబడే అక్కడ ప్రపంచ యుఎన్ఓ సూచన మేరకు మనుషుల సంచారాన్ని రెస్ట్రిక్ట్ చేశారు ఆ ప్రాంతంలో. నెక్స్ట్ నైజీరియా, మెనింజిటిస్ అనే రోగం రాకుండా మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో MEN5CV వ్యాక్సిన్ను ప్రవేశపెట్టిన దేశం ఏదంటే నైజీరియా. నెక్స్ట్ సియరా లియోన్. సో కుష్ అనే ఒక పదార్థం విస్తృతంగా వాడడం వల్ల ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది ఒక మాదక ద్రవ్యం, బ్రౌన్ షుగర్. అంటే బ్రౌన్ షుగర్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఎమర్జెన్సీ విధించి కట్టడి చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. నెక్స్ట్ జింబాబ్వే దేశము జింబాబ్వే గోల్డ్ కరెన్సీని ప్రవేశపెట్టింది, జిగ్ అనే పేరుతోటి. నెక్స్ట్ మాలి. సో రాజకీయ పార్టీల కార్యకలాపాలపైన ఎలాంటి వార్తలు రాయకుండా నిషేధం విధించిన దేశం ఏది అని అంటే మాలి దేశము. రైట్. నెక్స్ట్ ఇప్పటిదాకా ఆసియా ఆఫ్రికా అయిపోయింది, యూరోప్లోకి వెళ్ళాం. స్విస్ పీస్ సమ్మిట్. సో రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతిని ఏర్పాటు చేయడం కోసం, పెంపొందించడం కోసం స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందం సమావేశం జరిగింది. భారత్ కూడా పాల్గొంది. భారత్ తటస్థంగా ఉన్నది. సో ఇరు దేశాలు సంయమనం పాటించాలని, ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి నిష్క్రమించాలి అని చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేశారు. నెక్స్ట్ వచ్చేసి జర్మనీ. రిక్రియేషన్ కెన్నబీస్ అని అంటే ఈ గంజాయి ఇలాంటి మొక్కల్ని ప్రతి ఇంటికి 3, అదేవిధంగా రోజు 25 గ్రామ్స్ వరకు కన్జ్యూమ్ చేయడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నది జర్మనీ దేశం. అదేవిధంగా క్యాండిల్ వ్యాక్స్ అంటే మైనంతో మనకు శాటిలైట్ను తయారు చేసిన ప్రయోగించిన ప్రపంచం మొదటి దేశం ఏదంటే జర్మనీ. అదేవిధంగా చొక్కలింగం అనే భారత్లో తమిళనాడుకు చెందిన వ్యక్తికి హెంటిక్ అవార్డు వచ్చింది. సో ఇది క్రిమినాలజీకి సంబంధించింది అనమాట. నేరస్తుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉద్దేశించింది. అండ్ అదేవిధంగా భారతదేశంలో సాంచి స్తూపం ఎట్లా ఉందో జర్మనీలో దీన్ని పోలిన స్తూపం ఉన్నది. మరి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దీన్ని సందర్శించినారు. ఎక్కడ ఉందని అడుగుతారు, జర్మనీలోని బెర్లిన్లో ఉంటుంది. నెక్స్ట్ తుర్కీయే. సో ఇన్స్టాగ్రామ్ అమెరికాకు అనుకూలమైన కంటెంట్ని, తుర్కీకు వ్యతిరేకమైన కంటెంట్ని మాత్రమే ప్రమోట్ చేస్తుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేసింది. అదేవిధంగా ఈ ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలెండర్ మనకు ఏ దేశంలో వచ్చిందంటే తుర్కీ దేశంలో దొరికింది. కేవ్ ఆర్ట్ అని అంటే ఇండోనేషియా, క్యాలెండర్ అంటే తుర్కీ. క్రొయేషియా కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఆల్రెడీ చెప్పిన మయన్మార్ అండ్ ఉక్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి నార్వే మ్యాథ్స్ అంటే గణితంలో నోబెల్ ప్రైజ్గా భావించే హబెల్ ప్రైజ్ ఈసారి మైకేల్ తాగ్రాండ్ అనే ఒక గణిత ప్రొఫెసర్కి ఇచ్చినారు. నెదర్లాండ్స్ ప్రపంచంలో హైడ్రోజన్ సమ్మిట్. సో హైడ్రోజన్ ఇంధనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి రొట్టెర్డామ్ నెదర్లాండ్స్లో ఆ ప్రదేశంలో నిర్వహించినారు. సో May 13th నుంచి May 15th వరకు ఈ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ బెల్జియం ఈకోసైడ్ అంటే పర్యావరణానికి హాని కలిగించే వాళ్లకు కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని చేసింది దేశం బెల్జియం దేశం. సో నెక్స్ట్ యూకే. లిండీ కెమెరూన్ భారతదేశానికి రాయబారి అయ్యారు. సో భారతదేశానికి యూకే తరఫున రాయబారిగా అపాయింట్ అయిన తొలి మహిళ ఆమె. నెక్స్ట్ సునీల్ భారతి మిట్టల్ బ్రిటిష్ రాజు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన తొలి భారతీయ పౌరుడు సునీల్ మిట్టల్. నెక్స్ట్ వేప్స్ ఈ సిగరెట్ను బ్యాన్ చేసిన దేశం ఇటీవల ఏదంటే యూకే. న్యూజిలాండ్ కూడా బ్యాన్ చేసింది వీటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయానా మెమోరియల్ అవార్డ్ సమాజానికి సేవ చేసే వాళ్ళకి ఇచ్చే అవార్డు ఇది. ఈ అవార్డును ఉదయ్ భాటియా అండ్ మానసి గుప్తా అని భారత్కు చెందిన వాళ్ళకి అప్పగించారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఆర్తి అనే మహిళ సో అమూల్ కూల్లీ ఉమెన్స్ అవార్డు దక్కించుకున్నది. ఈ మహిళ వీరు ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. చాలామంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న వారు గొప్ప విజయాలను సాధించినారు. అదేవిధంగా యూకేలో కృత్రిమ మేధాతో ఒక స్టీవ్ అనే వ్యక్తి పోటీ చేశాడనమాట. అంటే స్టీవ్ అనేది రోబోనే ఒక వ్యక్తి తరఫున నిలబడింది. సో ఇన్ కేస్ ఆయన గెలిచి ఉంటే ఆ రోబో బదులు అతను వెళ్ళుండేవాడు, బట్ గెలవలేదు. నెక్స్ట్ వచ్చేసి యూకేలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే లేబర్ పార్టీ గెలిచింది. సో కీర్ స్టార్మర్ ఆ దేశానికి ప్రధానమంత్రి అయినారు. సో భారత సంతతికి చెందిన రిషి సునాక్ వైదొలగాల్సి వచ్చింది ఎన్నికల్లో ఓడిపోవడం మూలంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాచెల్ రీవ్స్ బ్రిటన్ దేశంలో మొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా నియామకమయ్యారు. అదేవిధంగా వినోద్ బచ్చన్ సో యూకే పార్లమెంట్లో అత్యున్నత పురస్కారాన్ని పొందిన వ్యక్తి ఈ నటుడు ఎవరు అంటే వినోద్ బచ్చన్ ఇటీవలే అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా భారత్ యూకేలు కలిసి
IISLP అనే ప్రోగ్రామ్, సో ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్. ఓకే, సో అంతరిక్షానికి సంబంధించిన నాయకత్వ కార్యక్రమంలో మహిళలు అన్న ప్రోగ్రామ్ను 2 దేశాలు కలిసి ఓకే చేపట్టాయి. నెక్స్ట్ స్విట్జర్లాండ్, నీరజ్ చోప్రా ఓకే మనకు ఓకే జావెలిన్ త్రో ఆటగాడు, 2 ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఇప్పటికే ఆయన ఓకే గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ని పొందినాడు. సో ఈయన ప్రతిమ అనేది జుంగ్రా ఫజౌజ్ అనే ఒక ఐస్ మ్యూజియంలో ఈయన ప్రతిమ ఉన్నది. నెక్స్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, 16 సంవత్సరాల పాటు భారత్ స్విట్జర్లాండ్ చర్చించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అదేవిధంగా షారుఖ్ ఖాన్ ఓకే లోకార్నో ఫిలిం ఫెస్టివల్లో అవార్డును పొందినాడు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవనకాల సాఫల్య పురస్కారం. ఈ అవార్డును పొందిన ఓకే తొలి భారత నటుడు. అదేవిధంగా రోబోట్ ఫిష్ ఈవ్, సముద్రంలో పురాతన కాలం నుంచి ఉండే జంతుజాలాల గురించి అధ్యయనం చేయడం కోసం ఈ రోబోట్ ఫిష్ను తయారు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెన్మార్క్ దేశం భారతదేశంతో కలిసి హరిత ఇంధనాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు దేశాలు పరస్పర సహకారంతో హరిత ఇంధనాలను ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్యాజీ క్యాటిల్ పైన అంటే పశు సంపద పైన కార్బన్ ట్యాక్స్ను విధించాలని చెప్పి నిర్ణయించింది. గతంలో న్యూజిలాండ్ కూడా ఈ విధించింది, ఉపసంహరించుకుంది ఈ సంవత్సరం. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశం ఓకే అబార్షన్ను ఒక రాజ్యాంగపు హక్కుగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన దేశం ఏదనంటే ఫ్రాన్స్ దేశం. అబార్షన్ను గతంలో క్రిమినల్ అంటే నేరంగా ఉండింది, కానీ నేరాల జాబితా నుంచి తొలగించింది ఏ దేశంలో అంటే మెక్సికో. తొలగించింది కోర్టు అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాన్స్ దేశంతో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది భారత్ ప్రారంభించింది జనవరి 26 నుంచి. అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సో గ్లోబల్ ఏఐ సెంటర్ను ఫ్రాన్స్లో ప్రారంభించింది. అదేవిధంగా మనకు ఫ్రాన్స్లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో లా సినెఫ్ అనే అవార్డు, ఆ పేరుతో ఇచ్చే అవార్డును భారతదేశానికి చెందిన చిందానంద్ నాయక్ అనే వ్యక్తి తీసిన సినిమా సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే సినిమాకు దక్కిందనమాట. ఓకే, అండ్ ఆ దేశానికి మైకెల్ బార్నియర్ కొత్తగా ప్రధానమంత్రి అయినారు. అదేవిధంగా రష్యా సో ఓలెగ్ కొనియనోంకో సో ఈయన రైట్ రష్యా అంతరిక్ష స్టేషన్లో ISSలో 1000 రోజులకు పైగా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా ఆయన వార్తలు ఇచ్చారు. రష్యా మిఖాలి మిషుస్తీన్ ఆ దేశానికి ప్రధానమంత్రి అండి, రష్యా దేశానికి. అదేవిధంగా రష్యా ప్రతి సంవత్సరం ఈ శాండ్ ఆర్ట్ మట్టిలో చిత్రకళకు సంబంధించి పోటీ పెడుతుంది. ఈసారి గెలిచింది ఎవరంటే సుదర్శన్ పట్నాయక్ విజయం సాధించినారు, గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు పొందినారు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాను సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించినారు, రష్యా దేశం అందించేది. అదేవిధంగా భారత్ రష్యాలు $100 బిలియన్ 2030 నాటికి ఓకే తమ వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి నిర్ణయించినాయి. 200 ఏమో ఆఫ్రికా, 100 ఏమో రష్యా. అదేవిధంగా రష్యా థర్మోబెరిక్ బాంబ్స్ ఉపయోగిస్తున్నది అని చెప్పి ఆరోపణ వచ్చింది ఉక్రెయిన్తో యుద్ధంలో. థర్మోబెరిక్ బాంబ్స్ అన్నవి మనకు 1899 అండ్ హేగ్ 1899, 1907 ఒప్పందం ప్రకారం నిషేధించినారు ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ స్పోక్స్ పర్సన్గా విక్టోరియా షీ అని చెప్పి నియమించినారు. అదేవిధంగా ఓకే జైల్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేయకుండా ప్రతి క్రైమ్స్తో చిన్న చిన్న నేరాలతో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా జాయిన్ అయ్యేందుకు అనుమతి ఇచ్చింది ఉక్రెయిన్ దేశం. అదేవిధంగా మనకు యూరప్ అయిపోయింది. ఇక ఉత్తర అమెరికా చూస్తే గాన అమెరికా మీథేన్ శాట్. సో మీథేన్ ఏ ప్రాంతంలో ఎక్కువ విడుదలవుతుంది, ఏ సమయంలో ఎక్కువ విడుదలవుతుంది అనేది శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన శాటిలైట్ రూపొందించిన దేశం ఏదనంటే అమెరికా. డేవిన్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కోడింగ్ చేసే ఓకే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే అమెరికాలో. దీని పేరు డేవిన్ AI. నెక్స్ట్ అమూల్ సంస్థ ఒకప్పుడు పాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న భారతదేశం ఇప్పుడు ఒక పాల కంపెనీని అక్కడ ఓకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో అక్కడికి వెళ్ళింది. అంతేకాదు ఈ అమూల్ సంస్థ 2020 ఓకే వరల్డ్ కప్లో స్పాన్సర్ చేసింది. అమెరికా జట్టుకి, దక్షిణాఫ్రికా జట్టుకి, శ్రీలంక జట్టుని స్పాన్సర్ చేసింది. అదేవిధంగా ఉడెన్ శాటిలైట్ జపాన్తో కలిసి ప్రయోగించింది, ఆల్రెడీ డిస్కస్ చేసిన. నెక్స్ట్ ఒడిసీస్ సో ఇంట్యూటివ్ మెషిన్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై కాలు మోపిన ప్రైవేట్ సంస్థగా ఓకే ఒక రికార్డు క్రియేట్ చేసింది. అదేవిధంగా మనకు యూజిన్ స్మిత్, కెన్నెత్ స్మిత్ అనే ఒక వ్యక్తిని నైట్రోజన్ వాయువును పంపించడం ద్వారా ఆయనను చంపేశారు. అంటే ఆయన నేరం చేశారు, ఆయనకు మరణశిక్ష విధించినారు. మామూలుగా మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ నిలిపేసి నైట్రోజన్ పంపడం వల్ల చనిపోయినాడు. అయితే దీనిపైన మానవ హక్కులు ఉల్లంఘనగా అన్ని దేశాలు అభివర్ణించినాయి. నెక్స్ట్ ఓకే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
అండ్ మెటా అంటే ఇది ఫేస్బుక్కు సంబంధించిన పేరెంట్ ఆర్గనైజేషన్. మరి ఇద్దరు కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద సారాంశం ఏంటి అని అంటే, ఏదైనా తప్పుడు వార్త సర్క్యులేట్ అవుతుంటే పీటీఐ ఎంబడే మెటాకు చెప్తే వాళ్ళు దాన్ని సర్క్యులేట్ కాకుండా నిరోధిస్తారు. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ ఫెలోనీ క్రైమ్స్కు ఆయన పాల్పడ్డారని చెప్పి నిరూపణ అయింది. ఫెలోనీ క్రైమ్ అని అంటే ఉరిశిక్ష కానీ లేదా దీర్ఘకాల జైలు శిక్ష విధించేలా నేరాలు చేసిన వాళ్ళని ఫెలోనీ క్రైమ్స్ అంటారు ఆ దేశంలో. ఈ ఆరోపణలు నిజం అని నిర్ధారణ మొట్టమొదటిసారిగా ఏ మాజీ అధ్యక్షుడు ఎదుర్కొన్నారంటే డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, అదేవిధంగా భారతదేశానికి అమెరికాకి మధ్య కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ కుదిరింది. కల్చరల్ ప్రాపర్టీ అంటే భారతదేశానికి సంబంధించిన సంపద ఏదైనా స్మగ్గుల్కు గురై ఆ దేశానికి వెళ్తే మన తిరిగి అప్పగిస్తారు. నెక్స్ట్, అదేవిధంగా అమెరికాలోని సాల్ట్ లేక్లో 2034లో శీతాకాల ఒలింపిక్స్ పారాలింపిక్స్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించినారు. అదేవిధంగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత ఫెర్రీ పడవ కమర్షియల్ బేసిస్లో ఎక్కడొచ్చిందంటే అమెరికాలో వచ్చింది. అదేవిధంగా శాస్త్ర రామానుజం ప్రైజ్ అమెరికాకు చెందిన అలెగ్జాండర్ డన్ అనే వ్యక్తికి అందించినారు. షణ్ముగ ఆర్ట్స్ అండ్ సైన్స్ రీసెర్చ్ అకాడమీ అంటారు, శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీది, భారతదేశంలో సంబంధించింది. నెక్స్ట్, 30 సంవత్సరాల లోపల వాళ్ళకి అవార్డు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసారి ఇది కాదు, రామానుజం అవార్డు 30 సంవత్సరాలకు వాళ్ళకి ఇస్తారు. సో ఇదే అవార్డు 30 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట, గణిత శాస్త్రవేత్తలకు. అది ఈసారి అలెగ్జాండర్ డన్కు దక్కింది. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో, క్లౌడియా షిన్బామ్, ఈమె ఆ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలన్నమాట, అపాయింట్ అయ్యారు. అదేవిధంగా మెక్సికోలో కోర్టు న్యాయ వ్యవస్థలకు సంబంధించిన జడ్జీలను కూడా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఈ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదంటే మెక్సికో. నెక్స్ట్, మధ్య అమెరికాలోని దేశాలు, కరేబియన్ ఐకాన్ ఆఫ్ ద సీస్ అని చెప్పి మరి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద మనకు ఐకాన్ ఆఫ్ సీస్ పేరుతో మనం భారతదేశంలో ఎంవి గంగా విలాస్ ఇలాంటివి వచ్చినాయి కదా. అలాంటి దాన్ని ఐకాన్ ఆఫ్ సీస్ అనే పేరుతోటి ఏ దేశంలో ప్రవేశపెట్టంటే అమెరికా నుంచి మనకు ఇది ప్రయాణించిందనమాట. ఎక్కడ అమెరికా నుంచి సెంట్రల్ అమెరికాకు ప్రయాణించింది. ఈ తరహా వ్యవస్థను మనకు క్రూయిజ్ అనమాట ఇది. ఇది ఏంటంటే ఇది క్రూయిజ్ అనకూడదు, క్రూజ్ అని అనాలి. రైట్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ అని అంటే ఐకాన్ ఆఫ్ ద సీస్, అతి పొడవైందంటే గంగా విలాస్. అదేవిధంగా భారత్ శ్రీలంక నుంచి మొట్టమొదటి వెళ్ళిన క్రూజ్, ఇంటర్నేషనల్ క్రూజ్ అంటే ఎంవి ఎంప్రెస్. నెక్స్ట్, నికర్గోవా. మరి నికర్గోవా ప్రెసిడెంట్ డేనియల్ ఓర్టెగా, వైస్ ప్రెసిడెంట్ రొజారియో మొరిల్లో, వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పి యుఎన్ఓ ఆరోపించింది. వీళ్ళిద్దరూ ఒకరు ప్రెసిడెంట్, ఒకరు వైస్ ప్రెసిడెంట్. డేనియల్ ఏమో ప్రెసిడెంట్, రొజారియో వైస్ ప్రెసిడెంట్, భార్యాభర్తలు కూడా. నెక్స్ట్, మరి భారతదేశానికి సంబంధించిన వైద్య ప్రమాణాలను ఆమోదించిన మొట్టమొదటి స్పానిష్ను మాట్లాడే భాష ఏది అని అంటే నికర్గోవా. నెక్స్ట్, హైతీ. హైతీలో అంతర్యుద్ధం అనేది ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మన వాళ్ళని రక్షించడం కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్, ట్రినిడాడ్ అండ్ టొబాకో. చమురు సముద్రంలో ఒలిగిపోవడం వల్ల ఏ దేశంలో ఎమర్జెన్సీ విధించినారు అని అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో విధించినారు. అదేవిధంగా భారతదేశానికి చెందిన యూపీఐని యాక్సెప్ట్ చేసిన మొట్టమొదటి కరేబియన్ కంట్రీ ఏదంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. నెక్స్ట్, పనామా. మరి ఈ దేశంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో జోస్ రౌల్ ములినో గెలిచినారు. అదేవిధంగా గార్డి సుగ్డుబ్ అనేది ఒక దీవి. ఈ ప్రపంచంలో పర్యావరణం మార్పు మూలంగా అక్కడ ఉండడం సాధ్యం కాక మొత్తం వికెట్ చేయించిన తొలి ప్రాంతం ఏదంటే గార్డి సుగ్డుబ్ అనే ఒక ఐలాండ్. నెక్స్ట్, ఈక్వెడార్. జోస్ అడల్ఫో మాసియాస్ అని చెప్పి ఒక కరడుగట్టిన నేరస్తుడు అనమాట, అతను తప్పించుకోవడంతో ఎమర్జెన్సీని విధించినారు. నెక్స్ట్, బ్రెజిల్ దేశం. భారతదేశానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా ఈ దేశాలతో 2+2, యూకే వీటితో 2+2 ఒప్పందం ఉంది. అంటే భారత విదేశాంగ శాఖ మంత్రి, భారత రక్షణ మంత్రి, వాళ్ళ దేశ విదేశాంగ శాఖ మంత్రి, వాళ్ళ దేశ రక్షణ మంత్రి కలిసి చర్చిస్తారు. ఆ డైలాగ్ లేటెస్ట్గా ఏ దేశంతో కుదిరింది అంటే బ్రెజిల్ దేశంతో. 2024లో 2+2 డైలాగ్ ఏ రెండు దేశాలతో ప్రారంభమైంది అంటే యూకే అండ్ బ్రెజిల్. నెక్స్ట్, బ్రెజిల్ మనకు ఉమెన్ వరల్డ్ కప్ 2027లో మహిళా ప్రపంచ కప్ను ఏ దేశంలో నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్లో. నెక్స్ట్, అదేవిధంగా భారతదేశము, అదేవిధంగా బ్రెజిల్ దేశం సుస్థిర వైమానిక ఇంధనంలో
అవగాహనకు దొరుకుతున్నాయి. వాళ్ళు తయారు చేస్తే మనకిస్తారు, మనం తయారు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. ఆల్రెడీ ఈ సుస్థిర వైమానిక ఇంధనాన్ని లండన్లో వినియోగించారు. లండన్ నుంచి అమెరికాకు ప్రయాణించింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలంబియా బొగోటా అనే ప్రాంతంలో వాటర్ రేషనింగ్ స్టార్ట్ చేశారంటే నీటిని రేషన్ రూపంలో అమ్ముతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే నీటి కొరత ఆ స్థాయిలో ఉన్నది. నెక్స్ట్ వెనిజులా. ఓకే, ఈ ప్రపంచంలో మొత్తం అన్ని గ్లేషియర్స్ను హిమనీ నదాలను కోల్పోయిన తొలి దేశం ఏదంటే వెనిజులా. హంబన్డోల్ట్ అనే గ్లేషియర్ను కోల్పోయింది. అదేవిధంగా వెనిజులా నుంచి పెట్రోల్ కొనడానికి భారతదేశానికి అనుమతి ఇచ్చింది అమెరికా. అదేవిధంగా నికోలస్ మదురో ఈయన వెనిజులాకు ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచారు. వెనిజులా ప్రెసిడెంట్ ఎన్నికల్లో అయితే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి ఎన్నికలు సజావుగా జరగలేదని. నెక్స్ట్ చీలీ. అటకామా, ఇక్కడ లిథియం మైనింగ్ మూలంగా అటకామా ఎడారి కుంచుకుపోతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించినారు. నెక్స్ట్ అంటార్కిటికా. మౌంట్ ఎరెబస్ ఈ ఏడాది 2 సార్లు ఈ పర్వతం ఏదైతే ఉన్నదో బంగారాన్ని వెదజల్లుతూ ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళి తీసుకోవడం సాధ్యం కాదు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా లైవ్ షీప్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. అంటే జీవించి ఉన్న ఈ గొర్రెల ఎగుమతిని నిలిపేసింది అనమాట. అదేవిధంగా ఏషియన్ ఫుట్బాల్ కన్ఫెడరేషన్ మహిళలకు సంబంధించిన పోటీని 2026లో ఆస్ట్రేలియా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళు సిడ్నీలో తమ 3వ కేంద్రాన్ని ఓపెన్ చేశారు. అంటే ప్రపంచంలో 3వ కేంద్రం సిడ్నీలో, తొలి కేంద్రము డల్లాస్లో అమెరికాలో, 2వది రీడింగ్ అని చెప్పి యూకేలో ఉన్నది. అదేవిధంగా రామ్ చరణ్ ఆస్ట్రేలియా ఫిలిం ఫెస్టివల్కు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు రామ్ చరణ్. అక్కడ ఆయనకు అవార్డు కూడా ఇచ్చినారు. అదేవిధంగా రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని చేసిన తొలి దేశం ఏది అని అంటే ఆస్ట్రేలియా. అంటే ఆఫీస్ టైమింగ్స్ తర్వాత ఆఫీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ని వాళ్ళు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ హక్కు అనేది ఇప్పుడు ఇచ్చినారు. అదేవిధంగా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఫిజీ, న్యూజిలాండ్, టైమూర్ లెస్తే ఈ దేశాలను సందర్శించినారు. ఆగస్టు 7వ తేదీన ఫిజీ, 8-9 న్యూజిలాండ్, 10 టైమూర్ లెస్తే. సో గుర్తుపెట్టుకోండి, ఆర్డర్లో పెట్టండి అని అడుగుతారు. అండ్ అదేవిధంగా మనకు ఫిజీ అండ్ టైమూర్ లెస్తే ఈ 2 దేశాలు భారత రాష్ట్రపతికి అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని అందించినాయి. రైట్. అదేవిధంగా సెటాషియన్స్ పెసిఫిక్ ఐలాండ్కి సంబంధించిన 14 దేశాలు కలిసి ఇవి వాకాపుతంగా మౌన అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో సెటాషియన్స్ అంటే ఇవి ఒక జాతికి సంబంధించిన జంతువులు. వీటికి చట్టబద్ధమైన వ్యక్తులుగా ప్రకటించారు. సో చట్టబద్ధమైన హక్కులు వీటికి కల్పించినారు. సో ఇవి మనకు జనవరి టు సెప్టెంబర్ వివిధ దేశాలు, ఖండాల వారీగా దేశాలు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సంపూర్ణంగా మీకు SNS పబ్లికేషన్స్ అందించింది. అతి త్వరలో ఇతర సెషన్స్ కూడా అందిస్తాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది S&S పబ్లికేషన్స్.